హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా టెట్కి సంబంధించిన అప్డేట్ ఉంది. సో దాని వివరాలు ఏంటో చూద్దాము. టెట్ హాల్ టికెట్లు విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు మరొక పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్కు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 48,582 మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు. ముందుగా టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్ అయితే చూద్దాము. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందిగా ఇక్కడ మనకి అప్డేట్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో సో ఇక్కడ మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఆయా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా సబ్మిట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే ఆ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. 2021-2022 ఇయర్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు మే 22 తేదీలోగా ప్రతిభా భవన్, నాంపల్లి, హైదరాబాద్ ఈ అడ్రస్లో మనకి మెన్షన్ చేసినటువంటి అడ్రస్లో మీరు సబ్మిట్ చేయాల్సిందిగా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. టెట్ హాల్ టికెట్ల విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు మరొక పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్కు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 48,582 మంది సర్వీస్ టీచర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రూప్ 1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి. కలెక్టర్ ఎస్ వెంకటరావు. వివరాలు చూసినట్లయితే ఈ నెల 27న జరగనున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జూన్ 9న జరిగే గ్రూప్ 1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అధికారులను ఆదేశించారు. గ్రూప్ 1 పరీక్షలకు 9,744 మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాయనున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు. జూన్ 9న జరిగేటువంటి గ్రూప్ 1 పరీక్ష 40 సెంటర్లలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 9,744 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలకు అన్ని కేంద్రాలకు పోలీస్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని, అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక నెక్స్ట్ సింగరేణి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. పెరిగినటువంటి గడువు, అవకాశము మెరుగు. సింగరేణిలో నియామకాలకు జూన్ 4 వరకు దరఖాస్తులు. వివరాలు చూస్తే సింగరేణిలో ఉద్యోగ నియామకాలకు మరి కొంతమంది దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఏర్పడింది. మే 4 వరకు దరఖాస్తులకు చివరి గడువు విధించినటువంటి యాజమాన్యము తాజాగా ఆ తేదీని జూన్ 4 వరకు పెంచింది. నెల రోజుల సమయం పెరగడంతో ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశము ఏర్పడింది. సింగరేణి సంస్థ మార్చి 14న ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు 49, ఉద్యోగ క్యాడర్లో 278 ఖాళీలను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. దీనికోసము మార్చి 14న నోటిఫికేషన్ ఇచ్చిన యాజమాన్యము మే 4 వరకు గడువు ఇచ్చి తాజాగా దానిని జూన్ 4 వరకు పెంచినట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ అధికారుల హోదా ఉద్యోగాలు 49 ఉన్నాయి.
సింగరేణిలో అధికారుల హోదా కలిగినటువంటి ఉద్యోగాలు 49 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్, మెకానికల్ కోర్సు పూర్తి చేసినటువంటి వారికి ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ట్రైనీ హోదాలో 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సింగరేణిలో క్రింది స్థాయి ఉద్యోగుల కోసము 278 ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యము నిర్ణయించింది. సో ఇక పూర్తి వివరాలకు మీరు అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, పదోన్నతులకు టెట్ అవసరం లేదన్న హైకోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ప్రమోషన్లు ఇవ్వాలనే యోచనలో విద్యాశాఖ. ప్రాసెస్ ప్రారంభించేందుకు ఈసీకి లేఖ రాయాలని నిర్ణయము. పర్మిషన్ ఇవ్వకుంటే ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. 2010 కంటే ముందే రిక్రూట్ అయిన టీచర్లందరికీ టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మధ్యలో ఆగిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అయింది. టెట్ నిబంధనతో నిలిచినటువంటి ప్రక్రియ. రాష్ట్రంలో అర్హులైన టీచర్లకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. సుమారు 10,000 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానము. అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయుసేనలో మ్యూజిషియన్ పోస్టుల భర్తీకి భారత వైమానిక దళము అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాలనుకునే వారికి అభ్యర్థులు అగ్నిపథ్ vayu.cdac.in వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 0402775350 ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. జడ్జి పోస్టులో కనిపించని సమాంతర రిజర్వేషన్లు, మహిళా రోస్టర్ పాయింట్తో ఉద్యోగ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసుల్లో జిల్లా జడ్జి పోస్టులో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. అయితే ప్రస్తుతము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయము తెలిసిందే. రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకం క్రింద 9 జిల్లా జడ్జి పోస్టులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. వీటిలో 4 పోస్టులను మహిళలకు కేటాయించారు. మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలవుతాయని ఈ ఏడాది ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో నెంబర్ 3ను జారీ చేసింది. ఇటీవల టీఎస్పీఎస్సీ గురుకుల నియామక బోర్డు భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లనే అమలు చేశారు. ఇక నియామక పత్రాలు జారీ చేయనటువంటి ఉద్యోగ ప్రకటనల్లోని ఖాళీల్లోనూ ఈ మేరకు మార్పులు చేశారు. మహిళా కేటగిరీ పోస్టులను జనరల్లో కలిపి వాటిని జనరల్ కేటగిరీగా చూపించారు. కానీ జడ్జి పోస్టులకు మాత్రము రోస్టర్ పాయింట్తో ఉద్యోగ ప్రకటన ఇవ్వడంతో నిరుద్యోగుల్లో గందరగోళము నెలకొంది. ఇక నెక్స్ట్ చూద్దాము. పీఈసెట్ రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు. వివరాలు చూస్తే రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 25 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ గురువారము తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి వారు, ఇంటర్ పూర్తి చేసిన వారు, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసినటువంటి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. టీఎస్ ఐసెట్కు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు. వివరాలు చూస్తే మరొక 10 రోజులు గడువు పెంపు. టీఐసెట్ అప్లికేషన్లకు లేట్ ఫీ లేకుండా ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆ తేదీని మే 7 వరకు పొడిగించారు. అలాగే 250 ఫైన్తో 17వ తేదీ వరకు అవకాశం ఇవ్వగా బుధవారం వరకు 80,631 అప్లికేషన్లు దాటాయి. 500 రూపాయల ఫైన్తో 27 వరకు అవకాశము ఉంది. దీంతో మరిన్ని అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు భావిస్తున్నారు. జూన్ 5, 6వ తేదీల్లో 3 సెషన్లలో ఐసెట్ ఎగ్జామ్ జరగనుండగా తెలంగాణలో 16, ఏపీలో 4 ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 80,000 దాటినటువంటి అప్లికేషన్లు.
TSICT సంవత్సరము కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 265 MBA కాలేజీలు ఉండగా వాటిలో 34,270 సీట్లు, 52 MCA కాలేజీల్లో 4,092 సీట్లు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయితే చూద్దాము. 4 లక్షల కోట్ల డాలర్ల భారత్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాకారము. జపాను వచ్చే ఏడాది అధిగమిస్తుంది. EAC-PM సభ్యుడు సంజీవ్ సన్యాల్. వివరాలు చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2024-25లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని పేర్కొన్నారు. ఎగుమతుల వృద్ధికి సవాలు ఎదురవుతున్న మన దేశము 7% వృద్ధి రేటు సాధించడాన్ని ప్రస్తావించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. కోవాక్సిన్తోనూ సైడ్ ఎఫెక్ట్స్. 30% మందికి అనారోగ్య సమస్యలు, ఎక్కువ మందిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, 0.3% మందికి హార్ట్ స్ట్రోక్ ముప్పు. BHU అధ్యయనంలో వెల్లడి. వివరాలు చూస్తే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళనలు కొనసాగుతుండగానే కోవాక్సిన్పై జరిగిన ఓ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్కు విరుగుడుగా భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు 30% మంది వేర్వేరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కోవాక్సిన్ తీసుకున్న 635 మంది యుక్త వయస్కులు, 291 మంది పెద్దవారిపై ఈ అధ్యయనం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు స్ప్రింగర్ నేచర్ అనేటువంటి జర్నల్లో ప్రచురితమయ్యాయి. కోవాక్సిన్ అందుకున్న ప్రతి 3 ఒకరు అనారోగ్య సమస్యలకు గురైనట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 304 మంది యుక్త వయస్కులు, 124 మంది పెద్ద వయసు వారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారు. యుక్త వయస్కుల్లో 10.5% మంది చర్మ సంబంధ రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. 10.2% మంది సాధారణ అనారోగ్య సమస్యలు, 4.7% మంది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులకు గురైనట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇక కోవాక్సిన్ సురక్షితము, భారత్ బయోటెక్ వ్యాఖ్య. వివరాలు చూసినట్లయితే ఈ అధ్యయనంపై కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ స్పందించింది. కోవాక్సిన్పై అనేక అధ్యయనాలు జరిగాయని, ఈ వివరాలన్నీ ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమయ్యాయని పేర్కొంది. అన్ని అధ్యయనాలు కోవాక్సిన్ సురక్షితమైనదని తేల్చాయని తెలిపింది. వ్యాక్సిన్పై జరిగే అధ్యయనము ప్రభావవంతంగా పూర్తి సమాచారంతో ఉండాలని, పరిశోధకులకు పక్షపాతం ఉండొద్దని పేర్కొంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కోవిషీల్డ్తో రక్తం గడ్డకట్టే ముప్పు. ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి. ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదన్న ASOH. వివరాలు చూసినట్లయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా అండ్ థ్రోంబోసిస్ అనేటువంటి సమస్య ఉత్పన్నమయ్యే ముప్పు ఉందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. VITT బారిన పడ్డ వారిలో మెదడు, పొత్తికడుపు వంటి శరీరంలోని పలుచోట్ల రక్తం గడ్డకట్టే ముప్పు ఉంటుంది. ఈ అధ్యయనం వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైనా వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తే ఈ యాంటీబాడీలు వెంటనే అప్రమత్తమై వైరస్ మీద దాడి చేసి అంతం చేస్తాయి. అయితే కొన్నిసార్లు బయట నుండి వచ్చిన వైరస్ అనుకొని శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు, కణజాలంపై కూడా కొన్ని ఆటో యాంటీబాడీలు దాడి చేస్తాయి. ఇలా శరీరంలోని ప్లేట్లెట్ ఫ్యాక్టర్ 4 అనే ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకుంటున్న ఒక హానికరమైన ఆటో యాంటీబాడీని VITTకి కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. కాగా VITT గురించి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన పని ఇప్పుడు లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. TS ఇక TGగా మారనుంది. తెలంగాణలో వెహికల్స్ అన్నిటితోనూ రిజిస్ట్రేషన్. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల. 3 నెలల నుంచి TGతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి తెలంగాణ RTA.
వివరాలు చూస్తే తెలంగాణలో ఇక వెహికల్స్ అన్ని రాష్ట్ర కోడ్ టీఎస్కు బదులుగా టీజీ తెలంగాణతోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు కేంద్రము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రిజిస్టర్ అయిన అన్ని వాహనాలపై రాష్ట్ర కోడ్ టీఎస్గా పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వాహనాలపై టీఎస్కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా గతంలోనే గెజిట్ విడుదల చేసినటువంటి కేంద్రము ఉపరితల రవాణా శాఖ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూద్దాము. జాగ్రఫీకి సంబంధించి కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థము. కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధ్రువ అణువులు సమృద్ధిగా ఉండేటువంటి ఈ పదార్థాన్ని కేజ్ ఆఫ్ కేజెస్గా పిలుస్తూ ఉన్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ తదితర గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది నీటిలో మరింత స్థిరత్వంతో పనిచేస్తుందని, తేమ, తడి, వాయు ప్రవాహాల నుంచి సైతం ఇది కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుందన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించడమే కాకుండా అత్యంత శక్తివంతమైనదిగా గుర్తించినటువంటి సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ను కూడా ఇది శోషించుకుంటుందని పేర్కొన్నారు. సో ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్ సబ్జెక్ట్ కిందకి వస్తుందండి వీటి. ఇక నెక్స్ట్ చూద్దాము. ఉపాధిలో తెలంగాణకు 2వ స్థానం. ఏప్రిల్లో కూలీలకు 3.29 కోట్ల పని దినాలు. వివరాలు చూస్తే జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు నిర్దేశిత లక్ష్యానికి మించి పని దినాల కల్పనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం వివరాలను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ తర్వాత స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహారు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఉపాధి కూలీలకు 2.25 కోట్ల పని దినాలు కల్పించాల్సి ఉండగా 3.29 కోట్ల పని దినాలను కల్పించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి మే 15వ తేదీ వరకు తీసుకుంటే 4.49 కోట్ల పని దినాలను కల్పించినట్లు పేర్కొంది. ఇదే కాల వ్యవధిలో ఏపీలో 6.99 కోట్ల పని దినాలను ఉపాధి కూలీలకు కల్పించినట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణలో 8 కోట్ల పని దినాలకు ఆమోదం ఉంది. ఇప్పటికే 4.5 కోట్ల పని దినాలు పూర్తవడంతో ఏడాది మొత్తంలో అధికారులు ఇలాగే లక్ష్యానికి మించి పనులు కల్పిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకము కాదు. షీ జిన్పింగ్, పుతిన్ల ప్రకటన. ఇక్కడ క్లిప్లో వారి యొక్క పిక్స్ అయితే చూడవచ్చు. వివరాలు చూసినట్లయితే ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆకాంక్షించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషి చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాకు 5వసారి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి అనంతరము తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనాను ఎంచుకున్నారు. 2 రోజుల పర్యటనకు ఇక్కడకు చేరుకున్న పుతిన్కు ఘన స్వాగతము లభించింది. రష్యా, చైనాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించాలని అమెరికా చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని పుతిన్, జిన్పింగ్లు గురువారము విడుదల చేసినటువంటి సంయుక్త ప్రకటనలో పరోక్షంగా స్పష్టం చేశారు. తమ మైత్రి ఏ ఇతర దేశానికి వ్యతిరేకం కాదని, కాబట్టి దానికి విఘాతం కలిగించేటువంటి ప్రయత్నాలను వమ్ము చేస్తామని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే మన పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాము అంటూ పాక్ పార్లమెంటులో ఆసక్తికరమైనటువంటి చర్చ. వివరాలు చూసినట్లయితే పాకిస్తాను దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తాఫా కమల్ భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రము ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలను నివారించలేకపోతోందంటూ పార్లమెంటు సాక్షిగా వాపోయారు.
ఆయన ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చంద్రుడిపై భారత్ కాలు మోపినట్లు టీవీలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2 సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్తాన్కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు. 2 నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరము ముఖద్వారం వంటిది. కానీ 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు వెళ్ళడం లేదు అంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫైనల్లో నిఖత్, మీనాక్షి, మనీషా, అనామిక సైతం. ఇక వివరాలు చూస్తే పారిస్ ఒలింపిక్స్కు ముందు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీను అదరగొడుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్నటువంటి ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భాగంగా గురువారం ముగిసినటువంటి 52 కిలోల సెమీస్లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్తాన్ బాక్సర్ తోమిరెస్ మైర్జకుల్పై ఏకపక్ష విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. నిఖత్తో పాటు మీనాక్షి అలాగే 50తో గుల్నాజ్ను ఓడించగా మనీషా 5-0తో కజకిస్తాన్కి చెందినటువంటి టంగతర్ అస్సెంను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. 50 కిలోల విభాగంలో అనామిక ఫైనల్కు చేరింది. శుక్రవారం అభిషేక్ సెమీస్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఇక్కడ థియరీ ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా మంచి టాపిక్ అండి. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో సో కామెంట్ చేయండి. నేను యొక్క పీడిఎఫ్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.